దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మెస్సియా శ్రమ మరణ పునరుద్ధానముల గూర్చి ప్రవచనములండి. ఎముకలు విరువబడగుండుట. నిర్గమాకాండం 12వ అధ్యాయం 46వ వచనం ప్రకారం మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కూడా వారు మర్నాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయకూడదు. దానిలోనిది ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. పై 2 వచనములు పస్కా బలి పశువు విషయంలో నియమింపబడిన కట్టడండి. ఈ ప్రవచనము క్రీస్తు బలియాగము విషయమే కీర్తనల యందును చూడగలము. మానవ రక్షణార్థమే పస్కా బలి పశువుగా రాబోనది యేసుక్రీస్తే కదండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనం ప్రకారం కూడా ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. దావీదు ప్రవచించిన విషయము నెరవేర్పుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 32, 36 వచనములలో సైనికులు వచ్చి ఆయనను అనగా యేసుక్రీస్తును కూడా సిలువ వేయబడిన మొదట వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. మొదట దొంగకి రెండవ దొంగకండి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి నొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదండి. 36వ వచనం ప్రకారం అతని ఎముకలలో ఒకటి అయినను విరవబడదు అని లేఖనము నెరవేరునట్లు ఇది జరిగిందండి అని యోహాను తన సువార్తలో తాను చూచిన విషయము తన సాక్ష్యము సత్యమని చెప్పుచున్నారండి. తర్వాతది సిలువ మ్రానుపై వ్రేలాడుటను గూర్చి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మ్రాను మీద వ్రేలాడదీసిన వాని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను. నెరవేర్పుగా లూకా సువార్త 23వ అధ్యాయం 52, 53 వచనములలో అతడు అనగా అరిమతీయ యోసేపు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారాబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచారండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనములలో ఆత్మను గూర్చిన వాగ్దానం మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నదండి. క్రీస్తు ప్రభువు మన పాప శాపములను భరించుటకే సిలువ మ్రానుపై వ్రేలాడి మనలను విమోచించి ఉన్నారండి. తర్వాతది సిలువపై దాహము కొనుట. ప్రవచనము కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం ప్రకారము నా బలము ఎండిపోయి చిల్లా పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటు పెట్టుకొని ఉన్నది. నెరవేర్పుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ప్రకారము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఇది సిలువపై యేసు పలికిన 5వ మాట అండి. లోకం యొక్క ఆధ్యాత్మిక దాహము తీర్చుటకై యేసు సిలువపై దాహం కొన్నాడండి. తర్వాత ప్రవచనము అబద్ధ సాక్షుల విషయం అండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీద లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకుము. కీర్తన గ్రంథము 2వ ప్రవచనముగా కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 11, 12 వచనములలో కూడా కోట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అని వాపోయారండి. నెరవేర్పుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం ప్రకారము యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరండి.
మార్కు సువార్తలో కూడా 14 అధ్యాయము 55, 59 వచనములలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి, కానీ వారికి ఏమీయూ దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానినొకటి సరిపడలేదండి. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి, కానీ అలాగైనను వీరి సాక్ష్యం సరిపడలేదు. మన ప్రభువును మెస్సీయను అగు యేసుపై అనేక అబద్ధ ఆరోపణలు. ఆయన ఆత్మ సంబంధమగు ఆలయమును కట్టువాడు. దానిని గ్రహించని మూఢులు ఆయనపై అబద్ధ సాక్ష్యము నేరములు మోపి భారమైన సిలువకు అప్పగించి ఉన్నారండి. తర్వాత ప్రవచనము క్రీస్తు కొట్టబడుటను గూర్చి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, అయితే సమూహములుగా కూడుతానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేళ్ల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. రెండో ప్రవచనం అండి. యెషయా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం ప్రకారము, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలను పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించితిని. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 30 వచనం ప్రకారం, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి రెల్లుని తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. రెండో నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 26 వచనం ప్రకారం, అప్పుడు అతడు అనగా పిలాతు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారండి. మూడవ నెరవేర్పుగా మార్కు సువార్త 14 అధ్యాయము 18, 19 వచనములలో, యూదుల రాజా నీకు శుభమని చెప్పి రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసిరండి. తర్వాత ప్రవచనము క్రీస్తు కాళ్ళు చేతులు పొడవబడుట. ప్రవచనం అండి. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 16 వచనం ప్రకారం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. రెండవ ప్రవచనముగా జకర్యా గ్రంథము 12 అధ్యాయం 10 వచనం ప్రకారము, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను నేను కరుణను అందించుచు ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టియుంచి దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 35 వచనం ప్రకారం, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట. తర్వాత నెరవేర్పుగా మార్కు సువార్త 15 అధ్యాయం 25 వచనం ప్రకారం, వారు ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైన. క్రీస్తు కాళ్ళు చేతులలో మేకులు కొట్టి బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచిన్నారండి. మూడవ నెరవేర్పుగా లూకా సువార్త 23 అధ్యాయం 33 వచనం ప్రకారం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరండి. తర్వాత నాలుగవ ప్రవచన నెరవేర్పుగా యోహాను సువార్త 19 అధ్యాయం 18 వచనం ప్రకారం, అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరండి. ఐదవ ప్రవచనము నెరవేర్పుగా యోహాను సువార్త 19 అధ్యాయము 34, 37 వచనములలో, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 37 వచనం ప్రకారం, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నదండి. యోహాను సువార్త 20 అధ్యాయము 24, 25, 29 వచనములలో ప్రవచన నెరవేర్పుగా యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైనా తోమా లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మను అని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇట్టు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను.
యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చేతులలోని మేకులు గుర్తులు చూచి తోమ నమ్మి ఉన్నాడండి. తర్వాత ప్రవచనము, క్రీస్తు వస్త్రముల కొరకు చీట్లు వేయబడడం అండి. ప్రవచనము కీర్తనల గ్రంథం 22:18 ప్రకారం, నా వస్త్రంలో వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దావీదు ప్రవచనం అండి. నెరవేర్పుగా యోహాను సువార్త 19:23-24 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీపై నుండి కుట్టు లేక యావత్తును నేయబడి ఉన్నది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదుమని ఒకరితోనొకరు చెప్పుకునేది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిందండి. రెండవ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 27:35 ప్రకారము, మార్కు సువార్త 15:24 ప్రకారము, లూకా సువార్త 23:34 ప్రకారంలో కూడా ఈ నెరవేర్పు మనము చూడగలమండి. దేవుడిటి రీతిగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ యాగము పుట్టుక, శిలువ యాగము రాకడ అన్ని కూడా ప్రవచనములు ఉన్నాయండి. మరి ఇప్పుడు శ్రమల దినములు కాబట్టి ఈ ప్రవచనములలో ద్వారా ఆధ్యాత్మికమైన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములు.